10వ తరగతి పరీక్షలు పూర్తయ్యాయి. ఈ సమయంలో మీరు రిలాక్స్ అవ్వాలి అనుకోవడం సహజం. కానీ ఇప్పుడే మీ జీవితంలో కీలకమైన దశ ప్రారంభమవుతుంది. ఈ వీడియో కనుక స్కిప్ చేస్తే జీవితంలో పెద్ద మిస్టేక్ చేసే ఛాన్స్ ఉంది. సో ఈ వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. వాట్స్ అప్ ఎనర్జీ సోల్స్, లెట్స్ టర్న్ ఎవరీ డ్రీమ్ ఇంటూ ఫైర్ టుడే. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇంటరా, ఐఐటియా, పాలిటెక్నికా కన్ఫ్యూజన్ లో ఉన్నారా? మీకు తెలుసా, ఈ రోజు మీరు తీసుకునే ఒక చిన్న నిర్ణయం రేపటి మీ కెరీర్ను, మీ భవిష్యత్తును పూర్తిగా మారుస్తుంది. అందుకే ఈ దశను కేవలం సెలవుల సమయంగా కాకుండా సరైన నిర్ణయం తీసుకునే అవకాశంగా చూడాలి. చాలా మంది విద్యార్థులు ఈ టైంలో చాలా పెద్ద మిస్టేక్ చేస్తారు. ఫ్రెండ్స్ ఏ గ్రూప్ తీసుకుంటే ఆ గ్రూప్ తీసుకోవడం, లేదంటే తల్లిదండ్రులు చెప్పిన గ్రూప్ ని ఫాలో అవ్వడం. ఇలా చేయటం అనేది సులభంగానే ఉంటుంది, కానీ ఇది కరెక్ట్ మార్గం కాదు కదా. సో ఫ్రెండ్స్ ని ఫాలో అవుతారా, మీ డ్రీమ్ ని ఫాలో అవుతారా? ఎందుకంటే ప్రతి విద్యార్థి సామర్థ్యం, ఆలోచనలు, లక్ష్యం వేర్వేరు కదా. కాబట్టి మీ భవిష్యత్తు నిర్ణయాన్ని మీరే ఆలోచించి తీసుకోవాలి. ఇంటర్మీడియట్ లో ఎన్నో గ్రూపులు ఉన్నాయి. ప్రతి గ్రూప్ ఒక ప్రత్యేకమైన దారి చూపుతుంది. ఎంపీసీ గణితం మరియు టెక్నాలజీ పైన ఆసక్తి ఉన్న విద్యార్థులకు సరైన ఎంపిక. ఇంజనీరింగ్, ఐటీ, డిఫెన్స్ వంటి రంగాల్లో ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. బైపీసీ మెడికల్ రంగంలో స్థిరపడాలి అనుకున్న వారికి ఇది ఒక మంచి మార్గం. డాక్టర్, నర్సింగ్, ఫార్మసీ వంటి రంగాల్లో అవకాశాలు ఉంటాయి. ఎంబీసీ ఆర్ సిఈసి వాణిజ్యం, ఫైనాన్స్, బిజినెస్ పై ఆసక్తి ఉన్న వారికి. బ్యాంకింగ్, సిఏ, ఎంబీఏ లాంటి రంగాల్లో అభివృద్ధి కోసం. హెచ్ఈసి సామాజిక శాస్త్రాలపై అభిరుచి ఉన్న వారికి. సివిల్ సర్వీసెస్, టీచింగ్, లా వంటి రంగాల్లో అభివృద్ధి కొరకు. నెక్స్ట్ వొకేషనల్ కోర్సెస్, వృత్తి ఆధారిత కోర్సులు అంటారు కదా అవి. ఇవి సుమారు 20 నుంచి 25 వరకు ఉన్నాయన్నమాట. అగ్రికల్చర్, మెడికల్, కంప్యూటర్, టెక్నికల్ సర్వీసెస్ వంటి రంగాల్లో అభివృద్ధి కొరకు అందుబాటులో ఉంటాయి. ఇవి ముఖ్యంగా ప్రాక్టికల్ స్కిల్స్ నేర్పి త్వరగా ఉద్యోగానికి సిద్ధమయ్యేలా చేస్తాయి. మరి వృత్తి ఆధారిత కోర్సులు ఎవరికి ఎక్కువగా ఉపయోగపడతాయో చూద్దాం. త్వరగా ఉద్యోగం సంపాదించాలనుకునే వారికి, ఆర్థికంగా తొందరగా సెటిల్ అవ్వాలి అనుకునే వారికి, చదువుతో పాటు పని చేస్తూ నేర్చుకోవాలి అనుకునే వారికి ఇది బాగా సూట్ అవుతుంది. ముఖ్యంగా ప్రాక్టికల్ గా నేర్చుకోవడానికి ఇష్టపడే విద్యార్థులకు ఇది ఉత్తమమైన ఎంపిక. నెక్స్ట్ వన్ డిప్లొమా కోర్సులు. ఇవి సాధారణంగా 3 సంవత్సరాలు ఉంటాయి అండ్ టెక్నికల్ జ్ఞానాన్ని అందిస్తాయి. సివిల్, మెకానికల్, కంప్యూటర్ వంటి రంగాల్లో చదివి నేరుగా ఉద్యోగాన్ని పొందవచ్చు. అంతేకాకుండా బీటెక్ సెకండ్ ఇయర్ లో డైరెక్ట్ గా సీట్ ని పొందవచ్చు. ఈ విషయం చాలా మందికి తెలియక ఇంటర్మీడియట్ త్రూ జాయిన్ అవుతున్నారు. మీ లక్ష్యం బీటెక్ అయితే డిప్లొమా త్రూ జాయిన్ అవ్వడం చాలా ఉత్తమం. నెక్స్ట్ వన్ ఐటీఐ. ఐటీఐ అనేది ఒక స్కిల్ ఆధారిత కోర్సు. ఇది సాధారణంగా 1 సంవత్సరం నుండి 2 సంవత్సరాల లోపే ఉంటుంది. ఎలక్ట్రీషియన్, మెకానిక్, వెల్డర్ వంటి ట్రేడ్స్ లో చదివి త్వరగా ఉద్యోగంలోనికి జాయిన్ అవ్వచ్చు. ముఖ్యంగా చేతి పనులు నేర్చుకుని త్వరగా ఉద్యోగం చేయాలి అనుకునే వారికి మంచి జాబ్ కావాలి అంటే ఐఐటి, ఇంజనీరింగ్ టార్గెట్ అయితే డిప్లొమా, హైయర్ చదువులు చదవాలి అంటే ఇంటర్మీడియట్. సింపుల్ గా ఒక ముక్కలో చెప్పాలంటే హైయర్ స్టడీస్ కోసం ఇంటర్, టెక్నికల్ కెరీర్ కి డిప్లొమా, ఫాస్ట్ జాబ్స్ కి ఐటీఐ. సో గమనించారా, ఈ దశ చిన్నది కాదు, మీ జీవితానికి టర్నింగ్ పాయింట్. ఇప్పుడు మీరు తీసుకునే సరైన నిర్ణయం మీ భవిష్యత్తును మెరుగుపరుస్తుంది. అందుకే ఆలోచించి, పరిశీలించి సరైన నిర్ణయం తీసుకోండి. మీ ఫ్యూచర్ మీ చేతుల్లోనే ఉంది. అండ్ ఫైనల్ గా వొకేషనల్ కోర్సెస్ అంటే వృత్తి ఆధారిత కోర్సులు 20 to 25 అంటే 20 నుంచి 25 వరకు ఉన్నాయని చెప్పాను కదా. వీటికి సంబంధించిన డీటెయిల్స్ ఎవరికైనా కావాలి అనుకుంటే కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి.